జైబీ మిత్రులారా, మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహేష్ అనే వ్యక్తి మీద అదే గ్రామానికి చెందిన బోయ నీలి బీసన్ అనే వ్యక్తి మరి అందాజా సాయంత్రం 6 గంటల సమయంలో మరి తీవ్రంగా కత్తితో దాడి చేయడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. ఈ సంఘటన తీవ్రంగా బీమార్బీ నుండి మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ నీలి బీసన్న మీద వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేసి మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము బీమార్బీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల మీద ఇంకా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరగడానికి మరి వెనకంజ వేయకుండా అన్ని వర్గాలు మరి ఈరోజు కుల వివక్షకు గురై దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబాటుకు అట్టడుగున ఉన్నారనే కారణంతో మరి దాడులు చేయడానికి ఎలాంటి మరి వెనకంజ వేయకుండా దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పెద్దతాండ్రపాడులో జరిగింది. ఇలా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ కుల వివక్షను తీవ్రంగా మనం వ్యతిరేకించాలంటే దళితులు వేల మంది, లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళంతా ఏకమై సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వచ్చి సంఘటితం అయితేనే ఇవన్నీ జరగకుండా ఉంటాయి మిత్రులారా. కాబట్టి మీరంతా మరి ఇలాంటి వాటి మీద తిరగబడాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. బీమార్బీ ఖచ్చితంగా ఇలాంటి సంఘటనల మీద గట్టిగా పోరాటం చేసి చట్టపరమైన చర్యలకు పోరాడుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటివి గద్వాలలో అనేకంగా జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎలాంటి మార్పు లేదు. అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే ఏదైతే కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిండో ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి, రిమాండ్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈరోజు తీసుకోకపోతే రేపు ఎల్కూరు గ్రామానికి ఖచ్చితంగా చలో ఎల్కూరు గ్రామానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది బీమార్బీ నుండి. కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఆ నిందితుడిని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.